సరే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ విషయంలో ఒక మీడియా సర్వేలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4th ప్లేస్ లో ఉన్నారు. అంటే ఈ స్టాలిన్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు ఏపీ ముఖ్యమంత్రి యొక్క పర్ఫార్మెన్స్ ఏపీ గవర్నమెంట్ తరఫున అంటే పరంగా ఎలా ఉంది? ఆయన చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ప్రజానీకంలో ఎంత ఆవేశం ఉందంటే 170 సీట్లు వస్తాయని చెప్పేసి ప్రజలు కలిసి గతంలో 150 సీట్లు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడిపోయారు. దాంట్లో ప్రజానీకంలో ఆయన పైన ఎంత ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఆగ్రహం నుంచి ప్రతీకారచర్యగా చేద్దామని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అది సాధ్యం కాదు. సాధ్యం కాదంటే ఖర్చు పెట్టి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఆ విషయంలో ఇప్పుడు కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. ఆయన పరిపాలన బాగాలేకపోతే అది వేరు, కానీ క్రిమినల్ పాలిటిక్స్ ప్రోత్సహించడు. అంత ఫాస్ట్గా చేయడు. జనంలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఆయన నీరుగారుస్తూ ఉన్నాడు. అందువల్ల వాళ్ళ పార్టీ వ్యతిరేకత వస్తుంది, అసంతృప్తి వస్తూ ఉంది. ఏది ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యం చేసి అంత అన్యాయం చేస్తే వాళ్ళకి ఊరికే వాళ్ళ జోలికి పోబాకండి, అది పెట్టండి అని అంటున్నారు. ఇది మంచిది కాదు అనేటువంటి పద్ధతుల్లో గతంలో చేసిన ఆక్రోశాలకు మండిపడుతున్న ప్రజానీకం కానీ లేదా కేడర్ కానీ చంద్రబాబు నాయుడు వేస్తున్న తాబేలు అడుగులకి వాళ్ళ అసంతృప్తి ఉన్న మాట వాస్తవం, అవి వస్తున్నాయి. అయితే ఆయన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అరాజకాన్ని ప్రోత్సహించే సులభమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశిస్తున్నారు. ఒకటి తర్వాత ఆయన ఫాస్ట్ హడావిడిగా చేయలేడు. అతను తత్వం పెట్టాడు. ఆలోచిస్తాడు. అన్ని పెండింగ్లు పెడతాడు. అంతెందుకు ఆయన గెలిచాడు. ఇప్పుడు 3-4 నెలలు అయిపోయింది. ఎందుకు కొత్త నామినేషన్ చేయడానికి పోస్టులు వాళ్ళ చేతిలో నామినేట్ పోస్టులు ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. అన్ని పెండింగ్ ఉంటుంది. అది ఇతనివే ఆయన మంచి సమస్యలు కూడా పెండింగ్ పెడతాడు.